కదా! అందుకు నీకు సాసీలే కదరా వాడు. వస్తుంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్ జర్నీ. కానీ స్పెషల్ అనుకుంటే బిగ్ మిస్టేక్. వరంగల్ నుండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వరకు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుండి కాశీకి వెళ్ళిన ఆ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మీకు చెప్పబోతున్నాము. ఈ వీడియో చూస్తే ట్రైన్ జర్నీ అంటే మీకు ఒక కొత్త మీనింగ్ తెలుస్తుంది అని నేను గట్టిగా చెప్తాను. మేము ఖమ్మం నుండి వరంగల్‌కి రీచ్ అయ్యాము. ప్లాన్ అయితే వెరీ సింపుల్. వరంగల్ నుంచి దానాపూర్ వెళ్ళే స్పెషల్ ట్రైన్‌లో మేము కాశీ వెళ్ళడం. ట్రైను ఈవినింగ్ 6 పీఎంకి వరంగల్‌లో ఉండాలి అని షెడ్యూల్. కానీ అసలు స్టోరీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. 6:30కి రావాల్సిన ట్రైను 9:30కి వస్తుందని ఒక చిన్న మెసేజ్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ లేట్ అన్నమాట. వీడియోలో మీకు కనిపిస్తున్న హ్యాండ్ స్టాచ్యూ వరంగల్‌లో ఎక్కడుందో మీకు తెలిస్తే కామెంట్‌లో చెప్పండి. స్పెషల్ ట్రైన్ కాబట్టి ట్రాకింగ్ లేదు, ప్రాపర్ అప్డేట్ లేదు. ఎక్కడ ఆగుతుందో, ఎక్కడ పోతుందో దేవుడికే తెలియాలి అని సిట్యుయేషన్. అవర్స్ గ్యాప్‌లో ప్లాట్‌ఫార్మ్‌లో కూర్చోవడం వేస్ట్ అని వరంగల్ లోకల్‌లో తిరిగాం. స్టాప్ హాట్ కచోరీ. తర్వాత మిస్ అవ్వకూడదు కదా అని పానీపూరి కూడా ఫుల్‌గా తిన్నాము. లేట్ అయిన ట్రైన్ కానీ స్టమక్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఫైనల్లీ 9:30 పీఎంకి ట్రైన్ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయ్యాక కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది. రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌లా కాదు. స్పెషల్ ట్రైన్ అంటే సిగ్నల్ వచ్చిన ప్రతి చోట హాల్ట్. నైటు ట్రైన్‌లో పడుకున్నాం. మార్నింగ్ లేచి చూస్తే ఒక షాక్. నేను వెళ్ళాల్సిన ప్లేస్‌కి ఇంకా చాలా అంటే చాలా దూరం ఉంది. స్పెషల్ ఏంటి అంటే పల్లె వెలుగు బస్సులా ప్రతి స్టేషన్‌కి ఆగుతూ వెళ్తుంది. అయ్యేసరికి లేట్ అయింది. ఆకలి మాత్రం ఆగదు కదా! ట్రైన్‌లో వేడి వేడి ఇడ్లీ సాంబార్, వడ, బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ చేశాము. తిన్న తర్వాత లిటరల్లీ చెప్పాలంటే గిన్నెలో నుండి పొయ్యిలో పడినట్టు అయిపోయింది మా పరిస్థితి. టేస్ట్ వరస్ట్‌గా ఉంది. ఫీలింగ్ వరస్ట్. ఇంకో ఆప్షన్ లేక మేము క్యారీ చేసిన ఫ్రూట్స్‌తోనే బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేశాము. జర్నీలో గుర్రంకేడి అనే రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే నాకు ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సీన్ కనిపించింది. రైల్వే స్టేషన్ హజిల్ మధ్యలో కొంతమంది మహిళలు శివలింగానికి పూజలు చేస్తూ సైలెంట్‌గా శ్రద్ధతో నిల్చున్నారు. ట్రైన్ సౌండ్, ప్లాట్‌ఫార్మ్ నాయిస్ అన్నీ ఉన్నా కూడా అక్కడ ఒక డివైన్ కామ్ ఉంది. మూమెంట్‌ని మిస్ అవ్వకూడదని వెంటనే ఫోన్ తీసుకొని ఈ సీన్‌ని సినిమాటిక్‌గా క్యాప్చర్ చేశాను. కొన్నిసార్లు జర్నీ అంటే డిస్టెన్స్ కాదు. ఇలాంటి మూమెంట్స్ కోసమే మనం ట్రావెల్ చేస్తాం. ఎలాగో ఇప్పట్లో స్టార్ట్ అవ్వదని టీటీ చెప్పాక, ఇక చేసేదేమీ లేక అలా సరదాగా ఊర్లోకెళ్ళి కాసేపు తిరిగేసి వచ్చాము. జర్నీలో చాలా సీన్స్ మనం రోజూ చూస్తాము. మార్నింగ్ సూర్యుడు, నైట్ చంద్రుడు ఇది కామన్. కానీ ఈ జర్నీలో నాకు సూర్యుడు, అలానే చంద్రుడు ఇద్దరు కలిసి కనిపించారు. టైం, రూల్స్, లాజిక్ అన్నీ బ్రేక్ చేసినట్లు సూర్యుడు, అలానే చంద్రుడు ఒకేసారి స్కైలో ఉన్నారు. అలా చూస్తూ చూస్తూనే మొత్తానికి డిన్నర్ టైం అయితే అయిపోయింది. జొమాటో నుంచి పంజాబీ థాలీ ఒకటి ఆర్డర్ చేసుకొని తినేసి పడుకున్నాము. ఇప్పుడు టైమొచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:00 అవుతుంది. ఒకసారి మీరే చూడండి. ట్రైన్ డోర్ తీయగానే మంచు లోపలికి ఎలా ఉరుక్కుంటూ వస్తుందో. మొత్తానికి మా 36 గంటల జర్నీకి ఎండ్ కార్డ్ పడే సమయం వచ్చింది. ఇప్పుడు టైమొచ్చేసి 6 గంటల 30 నిమిషాలు అవుతుంది. 6 గంటల 30 నిమిషాలకి మమ్మల్నయితే వరంగల్ నుంచి స్టార్ట్ అయిన మేము స్టేషన్ బయటికి అడుగు పెట్టగానే మొత్తం ఫాగ్‌తో కమ్మేసింది. మంచు అంత గట్టిగా ఉంది. ఎదురు ఉండేది కూడా క్లియర్‌గా కనిపించలేదు. ఎర్లీ మార్నింగ్ సైలెన్స్, కూల్ వెదర్, ఆ అట్మాస్ఫియర్ చూస్తుంటే ఇది కాశీ జర్నీ స్టార్ట్ అవ్వడానికి పర్ఫెక్ట్ వెల్కమ్‌లా అనిపించింది. అలా స్టేషన్ నుండి బయటికి వచ్చాక మేము 7 మెంబర్స్‌కి ఒక కార్ మాట్లాడుకున్నాము. చార్జ్ రూ. 1000 అన్నారు. మొత్తానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి కాశీకి మా ప్రయాణం అయితే కారులో మొదలైంది. ఇక్కడ చూడండి మా వాళ్ళు వీడియోకి
ఎలా హాయ్ చెప్తున్నారో. అలా మా కార్ జర్నీ చాలా ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా సాగింది. ఫాగ్ మధ్యలో కార్ స్లోగా మూవ్ అవుతుంటే రోడ్ మీద ప్రతి టర్న్ ఒక ఎక్స్‌పీరియన్స్ లాగా ఉంది. ఈ మధ్యలో మంచి చాయ్ షాప్ దగ్గర ఆపండి అని డ్రైవర్‌ని అడిగాము. కూల్ వెదర్, ఫాగ్, వేడి వేడి చాయ్ ఆ మూమెంట్‌ని వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా అంటే చాలా కష్టం. చాయ్ తాగాక వచ్చిన ఎనర్జీ తోటి మా సీనన్న చూడండి ఎలా చాయ్ అమ్ముతున్నాడో. गरम वाला चाय भैया चाय दे। 1 20 रुपये भाई चेंज नहीं है भाई యూపీలో స్పెషల్ ఏంటి అంటే చాయ్ గ్లాసులో కాదు, పేపర్ కప్‌లో కాదు, మట్టితో చేసిన కుల్హార్‌లో ఇస్తారు. చాయ్ టేస్ట్, ఆ మట్టి స్మెల్, ఫాగ్ మధ్యలో నించొని చాయ్ తాగడం చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. భీముడాత్మక జన బాండవుడుజ్వల బాణతోన కోదండ కళా ప్రచండ విజదాండవ కీర్తికిన్ రామమూర్తికిన్ రెండవసై ఏడు లేడనుచున్ గడగట్టి వేడిక డాండ ఇప్పుడు మీరు విన్న ఈ పద్యము మీకు గుర్తుంటే కామెంట్‌లో చెప్పండి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ జర్నీ తర్వాత మేము బుక్ చేసుకున్న హోటల్‌కి రీచ్ అయ్యాము. మరి టైర్డ్ అయినా మైండ్‌లో ఒక కామ్ ఫీలింగ్. ఎందుకంటే ఫాగ్‌తో స్టార్ట్ అయిన జర్నీ కాశీలో ఎండ్ అయింది కాబట్టి. దిస్ ఈస్ నాట్ ఎ జస్ట్ జర్నీ. దిస్ ఈస్ ఎ ఫీలింగ్. మేము టోటల్‌గా 7 మెంబర్స్ అయితే ఈ జర్నీకి వెళ్ళాము. సో 7 మెంబర్స్‌కి కలిపి మేమైతే 4 రూమ్స్ బుక్ చేసాము. హలో ఫ్రెండ్స్, వారణాసిలో మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే. ఒకసారి మీరు చూడొచ్చు. కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు, అలానే టీవీ, కెటిల్ ఇచ్చారు, టేబుల్, అలానే ఇక్కడ మనకి బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరంతా. మంచి సోఫా ఇచ్చారు. 2000 అయితే బెటర్ నాకు తెలిసి అయితే. ఈ జర్నీ నుండి నేర్చుకుంది ఒకటే, స్పెషల్ ట్రైన్ బుక్ చేసే ముందు టైం, పేషెన్స్, స్నాక్స్ కంపల్సరీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్‌లో నా కాశీ ఎక్స్‌పీరియన్స్ ఫుల్‌గా చెప్తాను. అంటిల్ దెన్ జై కాశీ విశ్వనాథ్.